మేల్కోండి మేల్కోండి, మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. బలాఢ్యుడవై ధైర్యశాలివై నిలబడు. బాధ్యతలంతా నీ మీదే పెట్టుకో. నీ విధికి నీవే విఘాతమని తెలుసుకో. అనాలోచితంగా తొందరపడి ఏమి చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యశక్తికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. ఆదర్శపరుడు 1000 తప్పులు చేస్తే ఆదర్శరహితుడు 50,000 తప్పులు చేస్తాననడం నిస్సంశయం. కాబట్టి ఆదర్శాన్ని కలిగి ఉండడం మంచిది. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగుదిద్దేవి. ఓటమిలో లేని జీవితం ఉంటుందా? ఇసుమంత ఆచరణ 20,000 టన్నుల వ్యర్థమైన మాటలతో సమానం. సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులమని భావించకండి. మీరు ఏమైనా చేయగలరు, అన్నింటినీ సాధించగలరు. మీరు దేనికి భయపడకండి, అద్భుతాలు చేయగలరు. భయపడిన మరుక్షణం మీరు ఏమీ కాదు. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, దాని ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. నిత్యం పనిచేసే శ్రాయకుని చూసి ఓటమి భయపడుతుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉన్నవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. ఇది నీ